ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి దానికంటే ముందు ఒక మాట చదవాలనే ఆశ కలిగి ఉన్నానండి. మరి 1 దినవృత్తాంతములు మరి 21వ అధ్యాయం 1వ వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. తరువాత సాతాను ఇశ్రాయేలులకు విరోధముగా లేచి ఇశ్రాయేలులను లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా, దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బెయేరోబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా యొద్దకు దానిని తీసుకుని రండని ఆజ్ఞ ఇచ్చెను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ర గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. మరి సమయంలో ప్రభానతనే ఇచ్చిన వాక్యానికే వందనాలయ్యా నాయన. దావీదు మహారాజు విషయంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఈరోజు మరొక్కసారి మేము ధ్యానిస్తుండగా, నిజమే నాయన ప్రభా నా తండ్రి, దావీదు నీ హృదయానుసారుడయ్యా నాయన ప్రభా. మరి ఎన్నోసార్లు పడిపోలేదు కానీ ప్రభా నీ చేత నిన్ను బాధ పెట్టిన సంఘటనలు మరి బైబిల్లో 2 రికార్డు చేయబడి ఉంటుండగా, మరి 2వ సంఘటన ఏ సందర్భంలో జరిగింది దాని గురించి మేము ధ్యానిస్తుండగా, దీని ద్వారా మేము ఎలా నేర్చుకోవాలి, ఎలా నిన్ను ప్రేమించు వారుగా మేము జీవించాలో సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్యానికి స్తోత్రం నాయన. ప్రైజ్ లార్డ్ అండి. మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యంలో మీరు అంటే ఇంతకుముందు చదివిన వాక్యాన్ని బట్టి మరి ఈరోజు నేను ప్రేరేపించబడి మీకు ఈ వాక్యం చెప్పాలని ఆశ కలిగి ఉన్నానండి. అవును, దావీదు మహారాజు గురించే నేను చెప్పాలనుకుంటున్నాను. దావీదు మహారాజు గురించి ఏ విషయం చెప్పాలనుకుంటున్నానంటే, ఆయనకు కలిగిన ఒక గర్వపు సంఘటన గురించి నేను చెప్పాలనుకుంటున్నానండి. మీరు ఆలోచన చేయొచ్చు, మరి సౌలుకి కదా గర్వం ఉంది, అసలు దావీదు మహారాజుకి అయితే గర్వం అనేది అహంకారం అనేది లేదు. మరి నిజమే అండి, ఇది నిజంగా నిజమే. గర్వం గురించి ఎక్కడా రికార్డ్ చేయబడలేదు, కానీ ఇక్కడ కూడా గర్వం గురించి రికార్డ్ చేయబడలేదు. కానీ ఆయన ఏ రీతిగా ప్రేరేపించబడ్డాడు, మరి ఎందుకు ఆ రీతిగా మార్చబడ్డాడు, ఆ తర్వాత ఎలా తగ్గించుకున్నాడు అనే ఈ సందర్భాన్ని గురించి మనం ఈరోజు ధ్యానిద్దామండి. ఇది ఈ సందర్భం ఎప్పుడు జరిగింది అనేది చూస్తే, దావీదు మహారాజు తన జీవితంని సంపూర్ణంగా ముగించుకొని ఇక తన కుమారుడిని మరి సొలొమోను గారిని పట్టాభిషేకం చేస్తున్న సమయంలో, అంత మాత్రమే కాదు మరి తన కుమారుడు మరి నువ్వు మందిరము కట్టవు కానీ నీ కుమారుడైన సొలొమోనే మందిరం కడతాడని దేవాది దేవుడు చెప్పిన మాటకై మరి సిద్ధపడుతూ, ఎలా అంటే మరి మందిరానికి కావాల్సినంతా కూడా మరి అతను చిన్న బాలుడు కాబట్టి నేనే అన్ని సిద్ధపరుస్తాను అని చెప్పి సిద్ధపరుస్తున్న సమయము, అంటే అలా ఆ రీతిగా ఒకవైపు మరి ఇంకొక వైపు అందరి నుండి, అంటే ఇటు ఫిలిష్తీయులు అమోలేకుల నుండి మరి అన్ని దేశాల నుండి అన్ని రాజ్యాల నుండి విడుదల పొందుకొని, అంటే యుద్ధంలో గెలిచి మరి అందరిపైన విజయాన్ని పొందుకొని మరి రెస్టింగ్ పీరియడ్లో ఉన్న సమయంలో జరిగిన సంఘటన అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇది 2వ సామెల గ్రంథంలో కూడా మరి లిఖించబడింది ఇదే సందర్భం గురించి. మరి ఇక్కడ మరి దినవృత్తాంతంలో కూడా మరి అక్కడ దినవృత్తాంతంలో అంటే కంప్లీట్గా కూడా మరి 2వ లిఖించబడింది. కాబట్టి ఇక్కడ 21వ అధ్యాయంలో క్లుప్తంగా మరి ఆ అధ్యాయం అంతా కూడా రాయబడిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంతకుముందు నేను చదివిన వాక్యంని చూసినప్పుడు మరి దావీదు మహారాజు నిజమే ఒకానొక దినమున చిన్నగా బాలుడిగా ఉన్నప్పుడే మరి ఎలా అంటే తనలో ఉన్న ఆత్మ దేవుని బట్టి మరి సౌలు నిమిత్తము ప్రార్థన చేయలేదు, కానీ సౌలు నిమిత్తము తను ఆ వాయిద్యాలు వాయించినప్పుడు మరి సౌల్లో ఉన్న దురాత్మ వెళ్ళిపోవడం జరిగింది. మరి అంత మాత్రమే కాదు, దీనివల్ల ఎలాంటి పొరపాటు జరగలేదు, కానీ అంటే ఒక మనుషుడిగా చిన్న పొరపాటు చేశాడేమో బైబిల్లో రికార్డ్ చేయబడలేదు, కానీ నిజమైన అంటే దేవుణ్ణి డిస్ప్లేస్ చేసి అంటే బాధ కలిగించి తండ్రి అయిన దేవుణ్ణి బాధ కలిగించిన సంఘటన ఏంటంటే బెత్షెబా విషయంలో, అలాగే ఉరియా విషయంలో మరి వారిద్దరి విషయంలో తను చేసిన తప్పిదమునికి బట్టి మరి దేవుడు డిస్ప్లేస్ అయినట్టుగా మరి అంటే గాడ్ వాజ్ డిస్ప్లేస్డ్ బికాస్ ఆఫ్ దిస్ యాక్ట్ ఆఫ్ డేవిడ్ అని చెప్పేసి బైబిల్లో రికార్డ్ చేయబడింది. ఆ సందర్భంలో ఇక్కడ కూడా 21వ అధ్యాయంలో 7వ వచనంలో చూసినప్పుడు కూడా గాడ్ వాజ్ డిస్ప్లేస్డ్ బికాస్ ఆఫ్ దిస్ యాక్షన్ ఆఫ్ డేవిడ్ అని రికార్డ్ చేయబడిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి హృదయానుసారుడని పిలువబడిన ఈ దావీదు మహారాజు మరి దేవుని చేత మరి ఎంతగానో హెచ్చించబడి ఆ సౌలు చేత మరి ఎన్నోసార్లు పారిపోయినప్పుడు ఎన్నో కీర్తనలు రాశాడు. మరి తన వల్ల తప్పిదమే జరగలేదు, సౌలు ఎదురు పడినను చంపడానికి కూడా ప్రయత్నం చేయలేదు, అభిషేక్తుల జోలికి వెళ్ళకూడదని నీతిమంతుడిగా నిలబడ్డాయి. ఈ దావీదు మరి ఎందుకు మరొక్కసారి పాపంలోకి పడిపోయాడు అనేది చూసినప్పుడు మరి మనం ఆ సందర్భం ఏంటో చూద్దామండి. మరి నేను ముందుగానే చెప్పినట్టుగా అన్ని రకాలుగా అంటే అన్ని వైపుల నుండి మరి యుద్ధాలు ఆగిపోయాయి. మరి విజయోత్సవం అంటే విజయాన్ని పొందుకొని మరి సమాధానంగా రెస్టింగ్ మోడ్లో ఉన్న సమయంలో మరి అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటి అంటే, ఒకానొక దినమున సాతాను ఇశ్రాయేలులకు విరోధముగా అంటే చూడండి, మరి శత్రువులైతే అప్పటి వరకు శత్రువులు ఉన్నారు, మరి ఆ శత్రువుల మీద అయితే దావీదు మహారాజు యుద్ధాన్ని చేశాడండి.
మరి విజయాన్ని తీసుకొచ్చాడు, సమాధానం తీసుకొచ్చాడు. కానీ సాతాను విడిచిపెట్టాడు కదా, మరి సాతాని క్రియలు అయితే ఉంటాయి కదా. మరి ఇక్కడ సాతానికి కావాల్సింది ఏంటి? ఇజ్రాయెల్ నాశనం చేయడం, అదే కదండి. మరి ఇక్కడ ఏం చేశాడంటే ఆ సాతాను ఎవరిని వాడుకున్నాడు అనేది చూస్తే మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే దావీదుని వాడుకున్నాడు. దావీదుని ప్రేరేపించగా, హల్లెలూయా, 1వ వచనంలో క్లియర్ గా ఉందండి. ఏమని ప్రేరేపించాడంటే లెక్కించాలంటే ఎవరిని? ఇజ్రాయేలీయులని, అంటే ఇజ్రాయేలుని లెక్కించాలి. అది కూడా యుద్ధానికి సంసిద్ధమవుతారు, అంటే యుద్ధానికి సరిపోయే వాళ్ళని మెయిన్గా, అంటే మంచి గొప్ప స్ట్రాంగ్ పర్సన్స్ని లెక్కించడానికి మరి దేవుడు కాదు, కానీ ఇక్కడ మరి సాతానే ప్రేరేపించడం అనేది జరిగిందటండి. హల్లెలూయా. ఆ విషయం దావీదుకు తెలియదు. మరి తను అయితే మరి హృదయానుసారుడిగా ఉన్నాడు, దేవుని చేత గొప్ప వ్యక్తిగా ఎంచుకొనబడి ఉన్నాడు, మంచి స్థానంలో ఉన్నాడు. మరి తెలియకుండానే మరి ఇక్కడ ఆ సమయంలో ఒక గర్వమో ఒక అహంకారమో లాంటిది మరి సాతాను కాడు పెట్టిన ముళ్ళను బట్టి ఇక్కడ ఇదిగో నా పక్షంలో ఎంతమంది ఉన్నారు, అంటే నా పక్షం అంటే నా దగ్గర నా రాజ్యంలో ఎంతమంది యుద్ధానికి మరి సంసిద్ధమైన వారు ఉన్నారు అని చెప్పేసి గొప్ప కోసం, ఇదండి గర్వం, గొప్ప కోసం, ఘనత కోసం, తనకు తనగా హెచ్చించుకోవడం కోసం లెక్కించమన్నాడటండి. అది కూడా ఇక బెయిర్షెబా దగ్గర నుండి దాను వరకు కూడా లెక్కించండి అని చెప్పినప్పుడు మరి అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. మరి తనకి సమీపంగా ఉన్న యోవాబు అనే వ్యక్తి అంటాడంట, అయ్యా అలా ఏం లేదు, నువ్వు లెక్కించాల్సిన అవసరం లేదయ్యా, వద్దు. ఎందుకంటే దేవుడు ఇంకా వాళ్ళని ఉన్న వారిని వందంతలుగా పెంచును గాక అని మనం ప్రార్థన చేద్దాం, దేవుడు చేస్తాడయ్యా, నువ్వెందుకు లెక్కించమంటున్నావు అని చెప్పేసి కూడా అన్నప్పుడు మరి దావీదు మహారాజు ఒప్పుకోలేదు. మీరు లెక్కించండి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరి అక్కడ లెక్కింపు అనేది జరిగింది. మరి 1 మిలియన్ చాలా పెద్ద సంఖ్య మరి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి రాయబడుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి లెక్కించడం కరెక్ట్ కాదా అని చెప్పేసి నేను ఆలోచన చేసినప్పుడు ఒకసారి ఆలోచిస్తే లెక్కింపు ఖచ్చితంగా చేయాలి. మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు మన బలం ఎంత ఉంది, అవతల వాళ్ళ బలం ఎంత ఉందో దాన్ని బట్టి కూడా మనం యుద్ధానికి వెళ్ళాలి కదండి. అది నిజమైన సమయము. అలాంటప్పుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా లెక్కించాలి. అది బాధ్యత. ఒక రాజుగా, ఒక సేనాధిపతిగా వారి బాధ్యత అయి ఉంటుంది. దాన్ని బట్టి యుద్ధంకి వెళ్ళడమా, మరి వాళ్ళ శక్తి మన శక్తి కంటే ఎక్కువ ఉందని చెప్పేసి సమాధాన పడడానికి కూడా వెళ్ళొచ్చండి. అందుని బట్టి అది కరెక్టే. కానీ మరి ఇక్కడ ఏంటంటే దావీదుకి యుద్ధం అనేది రావట్లేదు. అక్కడ ఆల్రెడీ యుద్ధం అనేది జయించేశాడు. ఇంకా ఏ యుద్ధాలు అక్కడ లేవు. రెస్టింగ్ పీరియడ్ లో ఉన్నాడు. 40 వైపుల నుండి కూడా సమాధానం వచ్చిన సమయంలో మరి గర్వం నిమిత్తం, అంటే తనకు వచ్చిన ఒక తలంపు అనమాట, ఒక దుష్టి నుండి వచ్చిన తలంపు వలన మరి అది లెక్క ఎంతుంది అని చెప్పేసి వెన్నుకోవడం అనేది జరిగింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాకండి. మరి నేను అనుకున్నాను, దేవా ఎందుకు నాయనా మరి ఇక్కడ ఏం జరుగుతుంది అని చూస్తే ఆ లెక్కింపును బట్టి, అంటే తన హృదయంలో ఉన్న మరి హృదయానుసారుడైన ఈ దావీదు హృదయంలో తప్పుడు ఆలోచన చొప్పున మరి లెక్కించాడు. కాబట్టి వెంటనే 7వ అధ్యాయంలో రాయబడుతున్న మాట ఏంటి అంటే, ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇజ్రాయేలును బాధ పెట్టినట్టండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే మరి దేవాది దేవునికి కోపం వచ్చి వాళ్ళని చంపడానికి సిద్ధపడ్డాడు దేవాది దేవుడు. ఈ విషయం తెలుసుకున్న దావీదు అర్థం చేసుకున్న, అయ్యా నేను ఎంత తప్పు చేశాను, అవును అసలు ఇలాంటి తప్పిదము నేను చేయకూడదు అని చెప్పేసి పశ్చాత్తాపంలోకి వస్తూనే ఉన్నాడు. కానీ అక్కడ దేవుడు ఒప్పుకోవట్లేదు. ఆల్రెడీ ఏం చేశాడంటే ఒక దూతను పంపించాడు. ఎలాంటి దూతను పంపించాడంటే నాశనం చేయడానికి దూతను పంపించాడు. అప్పుడు దావీదు మహారాజు, అయ్యా నన్ను క్షమించయ్యా అని చెప్పేసి పశ్చాత్తాపడుతున్నాడు. దేవా నేను చేసింది తప్పే అని మరొక్కసారి క్షమాపణ కోరుకుంటున్నప్పుడు అక్కడ మరి దేవుడు దావీదుతో డైరెక్ట్గా మాట్లాడకుండా మరి తన ప్రవక్త అయిన గాదును పంపించి, ఇదిగో దావీదుకు 3 విషయాలు చెప్పబోతున్నాను, 3 విషయాలు అంటే 3 విషయాలు నేను ఇవ్వబోతున్నాను, 3 ఏదో ఒకటి తను ఎన్నుకోను గాక అని చెప్పేసి అప్పుడు గాదు గారు వచ్చి మరి దావీదుకు చెప్తాడు. ఆ 3 విషయాలు ఏంటి అంటే, మరి నిజమే నువ్వు చేసిన ఈ తప్పుదముకు ఖచ్చితంగా శిక్ష అనేది నీ మీద రావాలి, కాబట్టి ఈ శిక్షను నేను తప్పించలేను, కాబట్టి ఈ 3 దావీదు మహారాజా నువ్వే చూస్ చేసుకో అని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అప్పుడు ఆ 3 విషయాలు ఏంటి అంటే, 3 సంవత్సరాల కరవటండి. హల్లెలూయా, లేదా 3 నెలల పాటు మరి శత్రువులకి, అంటే అన్య రాజ్యాలకి మరి అప్పగించబడినప్పుడు మరి యుద్ధంలో ఓడిపోవడం అనేది జరుగుతుంది. అలా శత్రు చేతికి 3 నెలల పాటు అప్పగింపమంటావా, లేదా 3 దినములు తెగులు కావాలా అని చెప్పేసి ఇక్కడ దేవాది దేవుడు మాట పంపిస్తాడు. అప్పుడు దావీదు మహారాజు మరలా పశ్చాత్తాపడతాడు. అయ్యా ఈ మనుషుల చేతిలో పడుట కంటే నీ చేతిలో పడుటనే నాకు మేలని చెప్పి
చెప్పేసి మరి అక్కడ మరలా అంగలారుస్తూ ప్రార్థన చేసినప్పుడు మరి నిజమే అండి, దేవుడి నుండి వచ్చిన దూత మరి ఏం చేస్తుందో తెలుసా అండి, 70,000 మందిని మరి ఇజ్రాయెల్ జనాన్ని మరి అక్కడ హతము చేసినట్టుగా, నాశనం చేసినట్టుగా ఉందండి. అవునండి, మరి నేను క్లుప్తంగా మాట్లాడలేను కాబట్టి నేను కేవలం ఆ సందర్భాన్ని బట్టి నేను మాట్లాడుతూ వస్తున్నాను. 21వ అధ్యాయం ఒకటే అధ్యాయం ఉందండి. మీరు జాగ్రత్తగా ధ్యానించినప్పుడు అక్కడ చూస్తే ఇక్కడ మొట్టమొదటి వచనంలో సాతాను పెట్టిన ముళ్ళను బట్టి హల్లెలూయా, ఇదిగో మరి దావీదు మహారాజుకి గర్వమో అహంకారమో లేకపోతే నేనే గొప్ప, నాకు ఇంత ఉంది, ఇంతమంది యుద్ధం కోసం ఉన్నారు అని గర్వించడానికి మరి ఆయన పూనుకున్న ఆ తలంపు కాస్త ఇక్కడ ఎక్కడికి దారి తీస్తుందంటే ఆయనలో తగ్గింపుతనానికి దారి తీస్తుందంటే ఇదండి నిజమైన దావీదు మహారాజు. నిజమే, మరి మనుషులన్న కాడ తప్పులు చేయకుండా ఉన్నాడు. మొట్టమొదట బెత్షెబా విషయంలో తప్పు చేసినప్పుడు అతను మర్చిపోయాడు, గ్రహించలేకపోయాడు. అది పాపంగా కూడా తను గ్రహించలేదేమో, మరి గ్రహించి బండైపోయాడో తెలియదు. కానీ ఎప్పుడైతే మరి నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు వెంటనే ఒప్పుకొని మరి పశ్చాత్తాపడ్డాడు, మారుమనసు పొందుకున్నాడు. మరి ఇక్కడ ఇదైతే రెండోసారి జరుగుతున్న సంఘటన. అంటే కనీసం ఇంచుమించు 20-30 సంవత్సరాల తర్వాత మరొక పాపం చేసినట్టుగా, అది కూడా మరి శరీర సంబంధమైన పాపము కాదు కానీ అంతరంగ సంబంధమైన పాపం అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ పాపము చేసినప్పుడు వెంటనే అర్థం చేసుకున్నాడు. ఆ 70,000 మందిని ఆ దూత చంపినప్పుడు మరి అక్కడ మరలా అడుగుతున్నాడు, అయ్యా నన్ను క్షమించయ్యా, ఇదిగో మళ్ళా దేవుడి దగ్గర శాస్త్రంగపడి అడుగుతున్నాడు, అంగలారుస్తున్నాడు. నేను కదా మనుషులని లెక్కించమని చెప్పినది, నేను కదా ఈ పాపము చేసింది, ఈ అమాయకపు జనాలను ఎందుకు చంపుతున్నావయ్యా? నన్ను కానీ, నా కుటుంబ సభ్యులని, నా రక్త సంబంధికులని, నా ఫాదర్స్ హౌస్ ని నువ్వు నాశనం చేయకని, దయచేసి ఈ అమాయకులని, జనాల్ని, ఇజ్రాయెలైట్స్ ని నాశనం చెయ్యకయ్యా అని చెప్పేసి మరలా ప్రార్థన చేస్తున్నాడండి. ఇదండి నిజమైన హృదయానుసారుడి హృదయం. తనేమైపోయినా పర్వాలేదు, నేను చేసిన తప్పుకు నేను శిక్ష అనుభవించాలని యథార్థంగా ఒప్పుకుంటూ మరి వారికి అన్యాయం జరగకూడదని చెప్పేసి నిలబడ్డ నిజమైన రాజండి ఈ దావీదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ఇక్కడ దావీదు మహారాజు ఎలా పడిపోయాడో అని చెప్పడానికి నేను వచ్చాను, కానీ ఎలా లేస్తున్నాడో కూడా మీకు నేను చూపిస్తున్నాను. మన జీవితంలో కూడా మనం ఏమనుకుంటామంటే వేరే వాళ్ళకి ఏమైపోతే నాకేంటి, నేను బాగుంటే చాలు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ దేవుడు మన హృదయాన్ని ఎలా చూస్తాడో తెలుసా? ఇతరులకి మనం దీవెనకరంగా ఉన్నామా లేదా అనేది కూడా చూస్తాడమ్మా. నీ గురించి నువ్వు మంచి ఆలోచించడం తప్పు కాదు, కానీ నీ వలన ఇతరులకి నష్టం వస్తుందా, నీ వలన ఇతరులకి కష్టం వస్తుందా అనేది కూడా నువ్వు చూసుకోమ్మా. ఇదిగో ఈరోజు దేవాది దేవుడు దావీదు ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇది నాకు సమమే, నాకు ఇది మంచిదే, ఇది నాకు కరెక్టే, ఐ డిజర్వ్ దిస్ పనిష్మెంట్ బట్ నాట్ దీస్ ఇజ్రాయెలైట్స్ అని క్లియర్ గా చెప్తున్నాడు. మరి ఆ తర్వాత మరి వెంటనే మరి దేవాది దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆ 70,000 మందిని చంపిన తర్వాత ఏంజెల్ కి ఆజ్ఞాపిస్తున్నాడు ఏంటంటే, సరే ఇంకా ఆపు, నువ్వు చంపడం ఆపు అన్నాడు. కానీ ఏంజెల్ అక్కడి నుండి వెళ్ళలేదు. మరి ఎక్కడికి వెళ్ళింది అక్కడి నుండి అనేది చూస్తే మరి తనైతే మరి ఆ ఖడ్గం అనేది చేతిలో ఉంది. నిజంగా చెప్పాలంటే నరికి వేయలేదు, కానీ మరి ఒక తెగులు అనేది, మరి తెగులుతో నిజం చెప్పాలంటే ఒక దూత మరి కొన్ని వేల లక్షల మందిని చంపగలదండి, దేవుని దూత. మరి నిజం చెప్పాలంటే ఆ కరెక్ట్గా ఆ స్ట్రైకింగ్ అనేది చేస్తే, అలా చంపడం అనేది చేస్తే ఈ పాటికి ఇజ్రాయెలైట్స్ అంతా నాశనం అయిపోయేవాళ్ళు. కానీ ఇక్కడ మరి అక్కడ ఆ దూత ఏంటంటే కత్తితో నరకట్లేదు, ఇక్కడ తనకున్న బలముతో నరకట్లేదు, కానీ ఒక తెగులుతో మాత్రమే మరి అక్కడ వారందరినీ చంపింది. కాబట్టి మరి నిజం చెప్పాలంటే కేవలం తక్కువ సంఖ్యలో మాత్రమే చనిపోయారు. అది కూడా దేవుని కృప చొప్పునే మరి తక్కువ మందే చనిపోయారండి. మరి చనిపోవడం అనేది దేవుని కృప నేను అనట్లేదు, కానీ మరి దేవాది దేవుడు దావీదు హృదయాన్ని మరొక్కసారి ఇక్కడ పరిశీలిస్తున్నాడో, మరి ఇజ్రాయెలైట్స్ ని కూడా పరీక్షిస్తున్నాడేమో నాకు తెలియదు. కానీ నిజం చెప్పాలంటే దేవుడికైతే ఇజ్రాయెలైట్స్ మీద కొంచెం కోపం ఉందండి. ఎందుకంటే దేవాది దేవుడు వారి హృదయాల్ని చూస్తున్నాడు కదా. ఇక్కడ దావీదు హృదయాన్ని చూస్తున్నాడు. వాళ్ళలో కూడా మరి తప్పులు చేసే వాళ్ళు ఉంటారు, పాపం చేసే వాళ్ళు ఉంటారు. ఎంతమంది తప్పిపోయి ఉన్నారో దాంట్లో, మరి ఎందుకోసం ఆ 70,000 మందినే చంపేశాడో మనకి తెలియదు. కానీ నిజంగా చెప్పాలంటే అక్కడ నీతి మంతులను చంపినాడని నేను మాత్రం ఒప్పుకోనండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజు ఈ అంశంలోకి వెళ్తుండగా మరి తర్వాత మరి ఆ సమయంలో మరి 13వ వచనంలో చూసినప్పుడు, దేవా నేను కదా తప్పు చేశాను అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు క్షమించాడు. మరి క్షమించడం మాత్రమే కాదు, వెంటనే మరి ఆ దూత ఏం చెప్తుందంటే, ఇదిగో నువ్వేం చేస్తావంటే దేవాది దేవునికి, హల్లెలూయా, దేవాది దేవునికి ఒర్నాను అనే ఒక వ్యక్తి దగ్గర ఈయన ఎవరై ఉన్నాడు అని అంటే, మరి ఆయన ఒక కనానీయుడై ఉన్నాడండి. జెబుటైట్స్ అంటారంట. మరి ఆయన కనానీయుడై ఉన్నాడు. మరి ఆ కనానీయుడు మరి ఈ దేశంలో ఉంటుండగా అతని దగ్గరికి వెళ్ళి ఆయన కళ్ళ మందు మరి ఆయన కళ్ళ మందు నువ్వేం చేస్తావంటే దేవునికి అర్పణ చేయడానికి బలిపీఠంని కట్టు అని చెప్పేసి దావీదుకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన వెంటనే ఒర్నాను దగ్గరికి వెళ్తాడటండి. వెళ్ళినాక వెంటనే అక్కడ దావీదు చూస్తాడంట. నిజం చెప్పాలంటే ఈ దూత ఎక్కడికి వెళ్ళంటే ఆ కళ్ళములోనే, ఆ ఒర్నాను గారి కళ్ళములోనే మరి అక్కడ దాక్కొని ఉంటాడు. దాక్కుని అంటే నిలబడి ఉన్నాడంట. ఒర్నాను చూస్తున్నాడు. మరి అందరూ
చూస్తున్నారేమో అక్కడ దావీదు మహారాజు కూడా అర్థమైపోయింది. అంటే ఈజ్ రెడీ, ఇంకా చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవాది దేవుడు ఆపమన్నాడు. మరి దావీదు ప్రార్థన ఆలకించబడింది. హల్లెలూయా. నిజంగా నువ్వు తప్పు చేసినప్పుడు, నువ్వు పాపం చేసినప్పుడు దేవుడు కరుణించే దేవుడని మరొక్కసారి ఇక్కడ ఈ అధ్యాయంలో నిరూపించబడుతుందమ్మా. హల్లెలూయా. అప్పటికైతే యేసు రక్తం చిందించబడలేదు, కానీ ఇప్పుడు యేసు రక్తం చిందించబడినందున మరి నేనేమంటున్నానంటే, నువ్వు పొరపాటు చేస్తే వెంటనే ఆయన రక్తాన్ని నువ్వు ఆశ్రయించిన ఎడల ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి నేను క్షమిస్తాడు. ఇక్కడ దేశాన్ని మాత్రమే, దావీదును మాత్రమే కాదు కానీ మొత్తం రాజ్యాన్ని కూడా క్షమించినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత దావీదు మహారాజు మరి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? ఈ ఓర్నాను దగ్గరికి వెళ్తున్నాడు, ఒక కనానీయుడి దగ్గరికి వెళ్తున్నాడు. మరి వెళ్ళి ఏమంటున్నాడంటే, అయ్యా ఇదిగో ఇప్పుడు నేను నా దేవుని కోసము నేను మీ కళ్ళములో అంటే మీ పొలంలో నేను మరి ఏం చేయాలి అని చూస్తే, మరి నేను బలిపీఠము కట్టాలి, మరి దయచేసి నాకు అది ఇవ్వు, ఆ స్థలం నాకు కావాలి అన్నప్పుడు వెంటనే ఓర్నాను తగ్గించుకొని, ప్రభువా ఆ కేవలం కళ్ళము మాత్రమే కాదు కానీ దానికి కావలసినవన్నీ కూడా, మరి కావలసిన ఆ ధాన్యములే కావచ్చు, మరి బలి పశువులనే కావచ్చు, నేనే ప్రొవైడ్ చేస్తానయ్యా, అంతకంటే నాకు ధన్యత లేదు అని చెప్పేసి అన్నప్పుడు మరి అక్కడ దావీదు మహారాజు ఒక చక్కటి మాట అంటాడు, నేను నా తండ్రి నా దేవునికి నేను బలి అర్పణ చేసినప్పుడు ఫ్రీగా నేను ఏది తీసుకొని వెళ్ళ చెల్లించకుండా నేను దేవునికి ఏది ఇవ్వనని చక్కగా మరి అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత దానికంత వేళ చెల్లించాలో ఆ వేళకు అత్యధికంగానే మరి వేళ చెల్లించి ఆ స్థలమును తీసుకున్నాడు. అక్కడ బలిపీఠము కూడా కట్టి ఉన్నాడండి. ఎప్పుడైతే బలిపీఠం కట్టి దహన బలులు సమాధాన బలులు అక్కడ మరి చేశాడో, సమాధాన బలు అర్పించాడో, వెంటనే మరి ఆ దూత మరి అక్కడ ఆ ప్లేగ్ని కంప్లీట్గా ఆపివేసినట్టుగా, మరి అతను చెయ్యి వెనక్కి తీసుకున్నట్టుగా అక్కడ సమాధానం వచ్చినట్టుగా మనకు తెలుసండి. ఏం నేర్చుకున్నామండి ఈ చిన్ని సందర్భం నుండి? మనం ఏం నేర్చుకున్నామంటే, దావీదు మహారాజు కూడా ఒక మనిషి అని మనం తెలుసుకున్నాము. అంత మాత్రమే కాదు, ఆయన హృదయానుసారుడు, ఎన్నో కీర్తనలు రాశాడు, తన శత్రువుల గురించి రాశాడు. తన శత్రువులు తను ఎలా చంపడానికి వస్తున్నాడు, తన కుమారులు కూడా తన శత్రువులుగా మార్చబడినప్పుడు ఎలా దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుడు ఎలా తప్పించాడు, దేవుడు ఎలా మరి తన్ని కాపాడాడు అనేది కీర్తనాకారుడు ఎంతగానో రాశాడండి. మరి అంత గొప్ప కీర్తనాకారుడు సౌలు కోసము మరి ప్రార్థించడం మాత్రమే కాదు, మరి ఒక వాయిద్యాన్ని వాయించినప్పుడే సాతానుగాడి దూత పారిపోయినప్పుడు మరి ఇక్కడ చూస్తే మరి అదే దావీదులోనికి తనకు తెలియకుండానే, తనకు అర్థం కాకుండానే మరి ఒక సాతాను ముళ్ళు అనేది రావడం జరిగింది. అది ఏంటి అంటే, నేను నాది నా గర్వం అనేది వచ్చిందండి. మరి దావీదుకి అది నిజం చెప్పాలంటే అంత్య దినంలో, అంటే తన చివరి దినాల్లో వచ్చిందండి. ఇది మొట్టమొదట నుండైతే కేవలం రాజు అయిన తర్వాత బత్సెబాని ఆ రీతిగా చూసి తన్ని కోరుకుని అక్కడ తప్పు చేశాడు, దానికి ప్రాయశ్చిత్తం పొందుకున్నాడు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మరొక పాపము, నిజంగా దావీదు వలన ఈ రెండు క్రియలే జరిగి ఉంటాయండి. పొరపాట్లు అనేది నాకు అర్థమైనంత వరకు అంటే ఉండొచ్చు, రికార్డ్ చేయబడి ఉండొచ్చు, నేను కూడా మిస్ అవుతుండొచ్చు, నేను కూడా ఇప్పుడిప్పుడే నీ వాక్యాన్ని నేర్చుకుంటున్న దాన్ని కాబట్టి నా వల్లనే అనిపిదాలు ఉంటే నన్ను క్షమించండి. కానీ నేనేమంటున్నానంటే, దావీదు మహారాజు వలన జరిగిన రెండో పాపము, రెండో తప్పిదము ఇక్కడ ఈ అధ్యాయంలో క్లియర్గా రికార్డ్ చేయబడింది. ఇది ఏంటి అంటే, ఇది పాపం అనేది శరీరమైన పాపము కాదు, కానీ ఇది హృదయానికి సంబంధించిన గర్వం అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ గర్వాన్ని ఆయన తీసేసుకొని అంగలార్చుకున్నాడు. సో నేను ఇక్కడ ఈ టైటిల్ ఏం ఈ దావీదు యొక్క గర్వము, అలాగనే తగ్గింపు స్వభావం. అదే సౌలు గారిని చూసినప్పుడు ఆయన ఎంతకీ మారలేదండి, ఎంతకెంతకీ మారలేదు. ప్రతిరోజు ఆయన దావీదు మీద ఆయనకు కలిగిన కోపం, పగ, ప్రతీకారాలు పెరుగుతూనే వస్తున్నాయి. మరి ఎన్నోసార్లు కాపాడబడుతున్నాడు, ఎన్నోసార్లు దావీదు వలనే అతనికి తన రాజ్యానికి మేలు జరుగుతున్నను తనలో ఉన్న అసూయ భావం అనేది దావీదు మీద పెరుగుతూ 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 వస్తున్నాయి. తనకి తెలుసు అభిషేక్తుడి విలువ, తనకి తెలుసు తను ఒక అభిషేకించబడిన వ్యక్తిని, తనకు తెలుసు సామ్యూయలు గారు ఏ రీతిగా తను అభిషేకించాడు, తనకి తెలుసు దేవుని ప్రణాళిక తన పట్ల ఎలా ఉందో. అయినను తన నిర్లక్ష్య స్వభావంతో ఒక్కసారి కూడా పశ్చాత్తాపడలేదు, ఒక్కసారి కూడా బాధ కలగలేదు, తను చేస్తుంది తప్పని ఒప్పుకోలేదు. సరిగదా, మరి ఇంకాను చంపడానికే ప్రయత్నిస్తున్నాడు. ఎవరినండి? దావీదునండి. నేను అనుకుంటున్నాను సౌల్కి నిజం చెప్పాలంటే మరి దావీదు తప్ప ఇంకా వేరే వాళ్ళని ఎవరిని కూడా ఆయన శత్రుగా చూసినట్టుగా లేదు. ఎందుకంటే తన సింహాసనాన్ని, అంటే తన తర్వాత రాజు కావాల్సింది తనే అని తెలుసుకున్నాడు. అంతే, ఇంకా ఏమీ సహించట్లేదు. తనలోకి వచ్చిందల్లా కుళ్ళు, కోపము, గర్వం మాత్రమే అండి. ఆ కుళ్ళు, కోపం, గర్వం అనేది సౌల్ని ఎక్కడికి తీసుకెళ్ళంటే కంప్లీట్ నాశనంలోకి తీసుకెళ్ళి. కానీ అదే గర్వం, అదే కోపము
కూడా మరి ఇక్కడ దావీదు మహారాజులో కూడా తన చివరి దినాల్లో వచ్చినప్పుడు మరి అక్కడ మరి దావీదు ఒప్పుకున్నాడు, వెంటనే సరి చేసుకున్నాడు, వెంటనే అంగలార్చాడు. నన్ను చంపు ప్రభా, నేను చేసిన తప్పుకి నేనే చచ్చిపోవాలని చెప్పి ఆ తర్వాత దేవుని నుండి కృప పొందుకొని కాపాడగలిగినాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, దేవుని కోసం మనం ఏది చేసినా ఫ్రీగా కూడా చేయలేము కదండి. మనం అనుకుంటాం మనం ఏమి ఇవ్వగలము, దేవునికి ఏమి ఇవ్వగలము, నీకు దగ్గర ఏమీ లేదేమో. ఇక్కడ చూడండి దావీదు మహారాజు ఆ తర్వాత సందర్భాలు చూసినప్పుడైతే నాకు చాలా చక్కటి ఆశ్చర్యం వేసింది. ఆ వచనంలో ఏంటంటే దావీదు మహారాజుకు ఒక తలంపు వచ్చిందంట. చూడండి ఆ ఎండింగ్ లో అప్పటికి మరి దేవుడు సమాధానపరిచాడు, ఆ దూత వెళ్ళిపోయింది అక్కడ నుండి. మరి అనుకుంటున్నాడు, దేవా నిజమైన బలిపీఠము అంటే ఆల్టర్ అంటే ఆయన మందసాన్ని ఎక్కడ పెట్టాలనుకుంటున్నాడు, నేను ఒక గొప్ప మందిరాన్ని దేవుని కోసం కట్టాలని, దానికోసం కావలసిన బంగారం వెండి వస్తువులు అన్నీ కూడా ఆయన సిద్ధపరుస్తూ సొలొమోను కోసం తయారు చేస్తున్న ఈ దావీదు మహారాజు ఆలోచన కలిగిందండి. ఆ చివరి వచనంలో అనుకుంటున్నాడు, ఏంటి ప్రభా, ఏంటి దేవా అని అనుకుంటున్నాడు, మనసులో అనుకుంటున్నాడండి. ఏమనుకుంటున్నాడంటే అక్కడ కదా నేను నిజమైన ఈ మందసాన్ని తీసుకెళ్ళి అక్కడ మందిరం కట్టాలి కదా, ఇక్కడ వర్ణాను దగ్గర మరి బలిపీఠం కట్టమంటున్నాడు ఏంటి అని చెప్పేసి ఒక ప్రశ్న వచ్చిందంట. కానీ అతనికి మరి దేవుణ్ణి చూసి కోపం అంటే భయం వచ్చిందటండి. ఎందుకంటే తను అప్పుడే తప్పు చేసి పాపం చేసి దేవుని చేత క్షమాపణ పొందుకొని ఉన్నాడు కాబట్టి. అది ఏమైందంటే దేవుణ్ణి అడగడానికి ఆయనకి ఆ ధైర్యం రాలేదు వెంటనే. అంటే నిజం చెప్పాలంటే ఆ ఫెలోషిప్ అనేది దూరమైంది, ఆ పాపం వల్ల కొంచెం దూరం అయిపోయి ఆ ధైర్యం రాలేదు. దేవా ఆ మందిరం కదా, అక్కడ కదా బలిపీఠం, అక్కడ కదా మనం ఆ దహన బలులు అర్పించాలి, మళ్ళీ ఇదెందుకు కొత్త ప్లేస్లో అని చెప్పేసి అన్నప్పుడు అని ప్రశ్న వచ్చింది. కానీ అడగలేకపోయాడటండి. అవును, మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి దేవుని మందిరం అనేది ముఖ్యము కాదు, మనమే ఆయన మందిరమై ఉన్నాము, మనమే ఆయనకి సమస్తమై ఉన్నాము కదండి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు దావీదు మహారాజు నుండి మనం ఏం నేర్చుకోవాలంటే మౌనమైపోయాడు. అంటే అంత గొప్పగా దేవుని హృదయానుసారుడు ఇక్కడ భయముతో వణికిపోతున్నాడు. హల్లెలూయా, తగ్గించుకున్నాడు, భయంతో వణికిపోతున్నాడు. అది తెలిసిన సత్యం కూడా అడగడానికి మరి నిజమైన సత్యాన్ని కూడా ఆయన అడగలేకపోతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏమవుతుంది అంటే నిజమండి, పాపం అనేది మన జీవితంలో వచ్చినప్పుడు కేవలం మనము ఆయనకి దూరము, ఆయన చిత్తానికి దూరం అయిపోవడం మాత్రమే కాదు, కానీ అతని దగ్గరికి రావడానికి ధైర్యం కూడా కోల్పోతామండి. ఆయన మన తండ్రి అని తెలుసు, ఆయన మనల్ని క్షమించే దేవుడు అని తెలుసు, ఆయనను టైం పడుతుంది. ఎందుకండి మన జీవితంలో ఆ సమయాన్ని మనం కోల్పోవాలి. నిజమే, ఈరోజు నేను ఎంకరేజ్ చేస్తున్నా, నేను చెప్పాలనుకున్న మాటలైతే ముగించబడ్డాయి. అంటే నేనేమంటున్నాను అంటే ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ జరిగిన ఈ సంఘటనలో మరి దావీదైతే తప్పిపోతున్నాడు, తిరిగి లేచి తగ్గించుకొని మరలా లేవనెత్తుతున్నాడు. కానీ మనకెంత టైం పడుతుందని ఈరోజు నేను అడుగుతున్నాను. శ్రమ దినాల్లో ఉన్నాం కదండి, మనం శ్రమ దినాల్లో ఉన్నాం. ఈ 40 నేనేమంటున్నానంటే ఈ 12 నెలల్లో మనం చేసిన తప్పిదములన్నింటినీ కనీసం 40 రోజులలో మనము తగ్గించుకొని మరి పశ్చాత్తాపడి ఇంకెన్నటికీ చెయ్యమని చెప్పేసి మనం రిపెంట్ అయినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మనల్ని కరుణించి మరలా మనం ఆయనతో సంబంధంతో ఏకమైనప్పుడు మనం ముందుకు సాగలం, ఆయనను ప్రశ్నించగలం అంటే ఏంటి దేవా, ఏంటి ప్రభు అని కాదు, కానీ జ్ఞానపూర్వకమైన ప్రశ్నలు. అవును ప్రభా, దీని అర్థం ఏంటి, దీని సంగతి ఏంటి, చూడండి తన కుమారుడు కట్టబోతున్న మందిరం గురించి ఒక డౌట్ వచ్చింది అక్కడ, కానీ ఆ డౌట్ ని అడగలేకపోయాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తము తెలిసిన ఈ దావీదు అక్కడ మౌనం అయిపోయాడండి. ఇదే అండి నిజంగా వ్యత్యాసం. మనం కూడా మన జీవితంలో మన కుటుంబంలో కూడా ఏదైనా తప్పు చేస్తే, అంటే ఒక పిల్లోడు తప్పు చేశాడనుకో, తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ ఒకవేళ ముందు రోజు బాగా తప్పు చేసిన దానికి బాగా తండ్రులు తిని ఉన్నాడు అనుకోండి, నెక్స్ట్ డే అంటే ముందులాగా అంత ధైర్యంగా వచ్చి ఏదైనా అడగగలుగుతాడా? అమ్మో నిన్ననే బాగా కొట్టేశాడు, ఇప్పుడు నేను అడిగే అంత ధైర్యం లేదు అని చెప్పేసి మరి వెనక అడిగేస్తాడు. నిన్న మొన్నటి వరకు ప్రేమతో అడిగిన వ్యక్తి, ఆ చిన్న పిల్లోడు కావచ్చు, పెద్దవారు ఎవరైనా సరే ధైర్యంగా అడిగిన వాళ్ళు కొంచెం అమ్మో ఇప్పుడు ఎట్లుంటుందో కొంచెం మూడు చూసి, అంటే ఏ మనసు ఎలా ఉన్నాడో చూసి అడుగుదామని తండ్రి దగ్గర కానీ తల్లి దగ్గర కానీ కనిపెడతారు. వాళ్ళు బాగున్నారు, కొంచెం సెట్ అయిపోయింది, ఆ నాన్న అమ్మ ఇప్పుడు నాతో బాగానే ఉంటున్నారు, నిన్నటి కోపం తగ్గింది, హల్లెలూయా తగ్గింది అని తెలుసుకున్న తర్వాతనే వారు వెళ్ళి మరి వాళ్ళకి కావాల్సింది మళ్ళీ అడగడానికి, అది ఎంత అత్యవసరమైనా సరే అడిగే ధైర్యం అనేది వాళ్ళకు ఉండదండి. ఇక్కడ దావీదు మహారాజు కూడా అదే కోల్పోయాడు, అది కూడా శ్రేష్టమైన మందిరం గురించి. అంటే తర్వాత మరలా తను సమాధానం పొందుకున్నాడేమో, తర్వాత మందిరం కావాల్సింది నిలబెట్టాడేమో, మరి దేవుణ్ణి అడిగి నాతాను ప్రవక్త ద్వారా మరి సొలొమోన్ గారిని మరొకసారి అంటే పట్టాభిషేకం చేయించాడు. ఆ తర్వాత తను కూడా నిద్రించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నేర్చుకున్న మాటలైతే కొన్ని విషయాలే ఉండొచ్చు, కానీ ఈ పవిత్రమైన మీ 40 దినాల ఉపవాస ప్రార్థనలు మరి ముఖ్యంగా మీరు ఉంటుండగా నేను ఈరోజు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దయచేసి మీరు నిజమైన మారు మనసు పొందుకోండమ్మా.
పొందుకోమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అవును, మనుషులమనే వాళ్ళము తప్పు చేయకుండా ఉండము, కానీ మన వల్ల ఎలాంటి తప్పు జరుగుతుంది, ఎలాంటి పొరపాట్లు మనం చేస్తున్నాం అనేది దేవాది దేవుడు ప్రతిదీ చూస్తున్నాడమ్మా. ఆయన గుడ్డివాడు కాదు, ఆయన చెవిటివాడు కాదు. మరి వాక్యము చెబుతుంది కదా, ఆయన వినకుండా ఉండుటకి ఆయన చెవిటివాడు కాదంట. ఆయన చెవులిచ్చిన దేవుడు, ఆయన వింటాడు. ఆయన నోరిచ్చిన దేవుడు, ఆయన మాట్లాడతాడట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ ప్రతి పరిస్థితిని చూస్తున్న దేవుడు, నీ ప్రతి పరిస్థితి గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్న దేవుడు. నువ్వే దేవునికి దూరం అయిపోయి, నువ్వే దేవునిలో ఏముండాలో ఎలా ఉండాలో తెలియకుండా ప్రణాళిక నుండి కోల్పోయావా? మరి దేవుడు ఈరోజు మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతమంది అయితే తప్పిపోయి పడిపోయి ఉన్నారో వారితో మాట్లాడుతున్నాడు. దావీదు రెండోసారి పడిపోయిన సంఘటన గురించి మనం మాట్లాడుకున్నామండి. హల్లెలూయా, నిజమే. మరి ఎవరు కూడా దీని గురించి మాట్లాడరేమో నాకు తెలియదు, మరి దీని గురించి నేను ఎక్కడ వినలేదు, నిజమే. కానీ నేనేమంటున్నానంటే, కేవలం దావీదు పాపం చేసింది కేవలం అదొక్కటే దగ్గర అనుకొని మర్చిపోతున్నారు అందరూ. ఆ పాపం గురించి ఆలోచన చేస్తున్నారు, మరి దాని గురించే ధ్యానిస్తున్నారు. అదే పాపం నిమిత్తం కీర్తనకారుడు 51వ అధ్యాయం అంటున్నాము, అలాగే 32వ కీర్తన రాశాడు అని అనుకుంటున్నాము. కానీ ఆయన ఇంకా ఈ రెండోసారి కూడా భయంకరంగా గర్వం అనే పాపము, అది కూడా లూసిఫర్ సంబంధించిన పాపంలో పడిపోయాడండి. ఇది భయంకరమైన పాపం. నేను గతంలో ఆల్రెడీ చెప్పి ఉన్నాను, మీతో మరలా చెప్తున్నాను ఈ ముగింపులో. ఏంటి అంటే, దేవుడు నువ్వెంత తప్పు చేసినా దేవుడు క్షమిస్తాడు. ఎలాంటి పాపంలో పడిపోయినా దేవుడు నిన్ను క్షమిస్తాడు. కానీ గర్వం, అహంకారము, నేను నాది అనే స్వభావం నీలో ఉంటే ఆయన క్షమించలేడమ్మా. ఆయన నీ జీవితంలో దీవెన అనేది కుమ్మరించలేడు. అసలు ఆయన నీ పట్ల ఏమీ చేయలేడు. నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఆయన 2 చేతుల్ని కట్టిపడేసి నువ్వు నన్ను దీవించు అని చెప్పినట్టుగానే ఉంటుంది. అలాంటప్పుడు ఆయన చేతులు ఎలా తెరవబడతాయి? ఆయన చేతులు అయితే కుర్చ కాలేదు, నిజమే. ఆయన చేతులు అయితే కుర్చ కాలేదు. ఆయన ప్రతి పాపానికి వెల చెల్లించాడు కాబట్టి ఆయన చేతులు చాపి నిన్ను నన్ను క్షమించడానికి, నిన్ను నన్ను మరలా దీవించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ గర్వం అనే పాపానికి, లూసిఫర్ నుండి వచ్చిన ఆ పాపానికి మాత్రం ఆయన వెల చెల్లించలేదు, చెల్లించబోడమ్మా. కావాలంటే గర్వం అనే మెసేజ్ మరి నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను, కావాలంటే అది వినండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రోజు దావీదు చేసిన 2వ పాపం గురించి మేము మాట్లాడి ఉన్నాం నాయన. అలాంటి పాపాలు మేము దావీదు జీవిత కాలం అంతలో ప్రభా ఒక్కసారి 2 సార్లు చేసి ఉండొచ్చు, కానీ మేమైతే ప్రతి దినము తప్పిదమే, ప్రతి దినము అవును ప్రభా మాలో స్వార్థం, కోపం, అసూయ అనేది నిత్యము మమ్మల్ని ఏలుతున్నాయ్యా. అలాంటి వాటి నుండి మమ్మల్ని తప్పించి, మమ్మల్ని కరుణించి ప్రభా నీ రక్తంతో కడిగి నీ కొరకు ప్రభా నిజమైన సువాసనగా మమ్మల్ని మార్చుకొని నీతో పాటుగా అనుసంధానమయ్యా తండ్రి. అబ్బా తండ్రి అని పిలిచి నీ దగ్గర ప్రభా నా తండ్రి నీ కుడిపాశన కూర్చున్న యేసయ్యతో పాటుగా మమ్మల్ని సమానం చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అర్హత ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.